దర్శిని ఓకే వస్తాను. దిలీప్ ఒక్క నిమిషం. మా ఎండీ నువ్వు వస్తే ఒకసారి కలవమన్నారు. నేను వచ్చిన విషయం అతనికి ఎలా తెలుసు? నువ్వు కాల్ చేసిన తర్వాత నేను మా ఎండీ ఛాంబర్కి వెళ్ళాను. నేనే మాటల్లో నువ్వు వచ్చే విషయం చెప్పాను. వచ్చి వెళ్ళిపోతారేమో ఒకసారి కలిసి వెళ్ళమను అని చెప్పారు. నేను ఆల్రెడీ ఫోన్లో అర్జెంట్ పని మీద వెళ్తున్నానని చెప్పాను కదా. అయినా నేను వచ్చే విషయం ఎందుకు చెప్పావు? అనవసరంగా కమిట్ చేసావు. అటు అర్జెంట్ వర్క్ టైం వేస్ట్. ఓకే నేను కలిసి వెళ్తాలే. బాయ్. మై కమిన్. కమాన్ దిలీప్ కమాన్. నీకు పర్మిషన్ ఏంటి? ఇట్స్ యువర్ ఆఫీస్. రా కూర్చో. ఏంటి విషయాలు? 1 minute. లేదు సార్, డెఫినెట్లీ సార్, ఖచ్చితంగా చేసిస్తాను సార్. అనుకున్న టయానికి నేను అందిస్తాను. డెఫినెట్గా కాల్ చేస్తాను సార్. షూర్ సార్, షూర్, డెఫినెట్లీ. సార్. దర్శిని ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దర్శిని? అందరూ ఉన్నారు. అసలు ఆఫీసులో పనే జరగట్లేదు. జరిగినా తప్పు జరుగుతుంది. అవతల కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారని నా మీద ఒత్తిడి తెస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి? అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకని డిలే జరుగుతుంది? సారీ సార్. మీరు ఈజీగానే సారీ అనేస్తారు. మీ అంత ఈజీగా నేను సారీ అడిగితే సరిపోదుగా. వాళ్ళు మాటి మాటికి ఫోన్ చేసి నన్ను వాయిస్తున్నారు. నీ వల్ల కంపెనీ గుడ్ విల్ పోతుంది. సారీ అనగానే సరిపోదు. అది కంపెనీకి ఎంత లాసో ఆలోచించండి. యాక్చువల్లీ జరిగింది తప్పే సార్. ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఇలా జరగడానికి కారణం కూడా ఉంది. కానీ ఆ కారణం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి రీజన్? కమ్ ఆన్ టెల్ మీ. ఈ ప్రాజెక్ట్ నిజంగా కావ్య చేయాల్సింది సార్. కానీ ఆమె రాలేదు. ఆమె రాకపోవడం వల్లే ఇలా డిలే అయింది సార్. వాట్ దర్శిని, ఇది రీజనా? నో, కావ్య రాకపోతే వేరే వాడితో చేయించండి, అంతేగాని ఆపుతారా? ఎవరి ప్రాజెక్ట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సార్. అయినా ఎవరి వర్క్ వాళ్ళు చేయాలి కదా, అందుకే ఇవ్వలేదు సార్. అంటే ఏంటి నీ ఉద్దేశం? వదిలేయమంటావా? ఈ కంపెనీతో డీల్ క్యాన్సిల్ చేసుకోమంటావా? ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అర్జెంటుగా పూర్తి చేసి పంపించే దారి చూడు. నేను వాళ్ళతో మాట్లాడి టైం తీసుకుంటాను. ముందు ఈ వర్క్ అటెండ్ కండి. ఓకే సార్. సారీ దిలీప్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కొంచెం టెన్షన్లో ఉన్నా, నీ టైం వేస్ట్ చేశా. పర్వాలేదు. అవును, కావ్య ఈరోజు ఎందుకు ఆఫీస్కి రాలేదు? ఎనీ ప్రాబ్లం? లేకపోతే ఆమెకు ఆరోగ్యం అన్నా బాగలేదా? ఆవిడ బాగోలేదు, ఆవిడ బిహేవియర్ బాగోలేదు. ఏంటి మీరనేది? నిజం దిలీప్, మంచి అమ్మాయి, తెలివైన అమ్మాయి, కానీ పూర్తిగా మారిపోయింది. మన ఎక్స్పెక్టేషన్స్ తలకిందులు చేసింది. అసలు మీరు ఏమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. కావ్య బుద్ధి మారింది, జ్ఞాపక శక్తి పోయింది. ఆవిడ డ్రగ్స్కి అడక్ట్ అయింది. నేను నమ్మను. వేరే వాళ్ళు ఆమె గురించి చెప్పుంటే నేను నమ్మేవాడిని కాదు దిలీప్. కానీ డ్రగ్స్ వాడి తను మత్తులో పడిపోవడం నేను నా కళ్ళారా చూశాను. అంతేకాదు, డ్రగ్స్ ఇచ్చే అటెండర్తో డ్రగ్స్ ఇవ్వమని అసహ్యంగా గొడవ చేసింది. అది ఆఫీసులో. అందుకే సస్పెండ్ చేశాను. నేనెందుకో నమ్మలేకపోతున్నాను. కావ్య అలాంటి అమ్మాయి కాదు. నేను నమ్మలేకపోయాను, కానీ చూశాక నమ్మాను. ఆవిడ పూర్తిగా మారిపోయింది. సరే, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను బయలుదేరుతాను. ఓకే దిలీప్, నీ దగ్గర ఏదో మాట్లాడాలనుకున్నాను. కావ్య వల్ల అది మర్చిపోయాను. తరువాత మాట్లాడతాలే. ఇట్స్ ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏంటి మేడం, సార్ హ్యాపీగా లోపలికి వెళ్ళి డల్గా బయటకు వస్తున్నారు? ఏదైనా బాంబ్ బ్లాస్ట్ న్యూసా? కావ్య మ్యాటరే. కావ్య అలా డ్రగ్స్ లో దొరుకుతుందని ఆఫీస్లో అందరినీ నమ్మించాం కదా.
అదే మ్యాటర్ దిలీప్ చెవులో మన ఎండి చేత వేయించాను. పాపం విని బాధగా వెళ్తున్నట్టున్నాడు. రియల్లీ యువర్ గ్రేట్ మేడం. ఇప్పుడు దిలీప్ దృష్టిలో కావ్య డ్రగ్ అడిక్ట్. ఇక దిలీప్ కావ్య గురించి ఆలోచించడంలో పులి స్టాప్ పెట్టినట్టే. సూపర్ ఐడియా మేడం. మీ తెలివితేటలకి మీ గోల్ని మీరు ఈజీగా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను వెళ్ళొస్తాను. ఓకే బాయ్. ఏంటి? ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? జనమంతా నాకేసి అనుమానంగా చూస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు అవమానం చేస్తారు, హేళన చేస్తారు. అయినా అదేగా నీకు కావాల్సింది. ముందు చేతి. నువ్వింతగా మారిపోతావని నేనెప్పుడూ ఊహించలేదు. ఎలా నా మీద నీ మనసు అంత విరిగిపోయింది? కనీసం ఓటర్ లిస్టులో కూడా నా పేరు రాయనివ్వలేదట. అంత పనికిరాందాన్ని అయిపోయానా? మావయ్య అన్ని వివరంగా నాతో చెప్పారు. నీ మనసులో నేను లేనని, ఉండబోనని కూడా అన్నావుటగా. నీ జీవితంలోంచి, నీ మనసులోంచి నన్ను పూర్తిగా చెరిపేసావుటగా. ఆ వార్త విన్న క్షణమే నా ఊపిరి ఆగిపోయింది. నా ప్రాణం పోయినట్టయింది. నువ్వు నిజంగా నన్ను మర్చిపోతావా? మర్చిపోగలవా? నీ మనసు నుంచి నన్ను చెరిపేస్తావా? నన్ను నీ జీవితంలోకి రానివ్వవా? మర్చిపోతావా ఏంటి? మర్చిపోయాను. ఎప్పుడైతే నా వాళ్ళని నాకు దూరం చేయాలని చూసావో అప్పుడే నాకు నువ్వు దూరం అయిపోయావు. ఇంకా నాకు నువ్వు ఎలా గుర్తుంటావు? చూడు, నువ్వు మీ అమ్మ నుదులు రాలేవు. మీ అమ్మే నీకు ముఖ్యం. ఆవిడ నీకు దేవత. నేను నా కుటుంబం నుదులు రాలేను. మా అమ్మ నాకు దేవత. మనిద్దరం కలిసి కాపురం చేయడం కుదరని పని. అలాంటప్పుడు ఒకళ్ళ మనసులో ఒకళ్ళం ఎలా ఉంటాం? అందుకే నిన్నెప్పుడో మర్చిపోయాను. అర్చన, రోడ్డు మీద పిచ్చి వేషాలు లేకు. అసహ్యంగా ఉంటుంది. నలుగురు చూస్తున్నారు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ దారి నీది, నా దారి నాది. ఎవరి జీవితాలు వాళ్ళవి. తప్పుకో. అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? పెళ్ళై 1 సంవత్సరం దాటింది. ఈ సంవత్సరంలో నేను ఎన్నిసార్లు నిన్ను తిట్టానో, అవమానించాను. మా అమ్మ కూడా అనరాని మాటలంది, అవమానించింది. ఏ అత్త చేయకూడని పని నిన్ను కాలర్ పట్టుకుని బయటికి గెంటింది. అప్పుడు అవన్నీ మౌనంగా భరించిన వాడివి ఇప్పుడేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను నీతో కలిసి బ్రతకూడదని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు నువ్వు నాతో కలిసి ఉండాలని ప్రయత్నించావు. నాతో కలిసి ఉండాలని మాటలు చెప్పావు. ఇప్పుడు అవన్నీ నేను మర్చిపోయి మనస్ఫూర్తిగా నీతో కలిసి బ్రతకాలని వచ్చినప్పుడు నన్ను వద్దని వదిలేసి పోవడం నీకు న్యాయమా? ఓహో, నువ్వు న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావా? వాటి గురించి మాట్లాడే అర్హత నీకుందా? చూడర్చన, జరగకూడదు జరిగిపోయింది. జరిగిన దాని గురించి మాట్లాడడం అనవసరం. తప్పుకో. ఇదే నా నీ ఆఖరి నిర్ణయం? వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, హాయిగా బ్రతుకు. ఎంత సంతోషంగా వెళ్తున్నావో అంత బాధపడుతూ నా శవాన్ని చూడ్డానికి రావాలి, వచ్చి తీరాలి. నువ్వే నన్ను మర్చిపోయినప్పుడు నేను మాత్రం ఎందుకు బ్రతుకుండాలి? నువ్వే నా నిర్ణయాలు తీసుకునేది. నేనే ఈ క్షణం ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ప్రాణాలతో ఉండకూడదని. వీలైతే నా శవాన్ని చూడ్డానికి రా. ఏంటి, బెదిరిస్తున్నావా? అయినా నీకు నాకు సంబంధమే లేనప్పుడు నువ్వేమైపోతే నాకేంటి? నా మనసు నుంచి చెరిపేసుకున్న మనిషి ఉంటే ఎంత, చస్తే ఎంత? పోతున్నావా? పో, ప్రశాంతంగా
ఉండు పో. గోపి ఏంటి ఇక్కడ పడుకున్నాడు? అవును, అన్నయ్య ఇప్పుడు ఇక్కడ పడుకోడు కదా. అదే అర్థం కావట్లేదే. దుర్యోధన దుశ్శాసన హతకులారా, మిమ్ములను చీల్చి చండాలకున్న నా పేరు భీమునిదే కాదు. నువ్వుటే పొద్దున్నే లేచి నీ మొహం చూశానేమిటే ఇవాళ? గోపి అక్కడికొచ్చి పడుకున్నాడయ్యా. అయితే ఏమిటే, అదేమైనా ఎగ్జిబిషనా లేకపోతే గ్రేటర్ ఇండియా సర్కసా 10 మందిని పిలిచి చూపించడానికి? అది కాదయ్యా, వాడెప్పుడు అలా వచ్చి పడుకోలేదు, అందుకనే అంటున్నాను. సర్లేవే, అరవకు. పడుకొని వాడిని అనవసరంగా డిస్టర్బ్ చేయకు. ఓహో, దానికి పెద్ద ఆర్భాటాలు, పెద్ద సౌండ్ బాక్స్ దొరికావే నాకు. పద్యాలు కూడా ప్రాక్టీస్ చేసుకొని ఇట్లా. నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. ఛీ, ప్రాక్టీస్ అంతా చెడగొట్టేసింది. మంచి రాగం. రాణి, ఇంకా ఇక్కడే కూర్చున్నావంటే లేచి వెళ్ళి వాకిట్లో నీళ్లు చల్లేసిరా పో. పొద్దున్నే లేచింది ముద్దు ఇదిగోరా. ఏంటి ఇది? కాఫీ. నన్ను తీసుకోండి. అమ్మా, ఏంటే చక్కెర తక్కువ వేసావు? పర్లేదు తాగరా, చక్కెర తక్కువ అయితే ఒంటికి ఆరోగ్యం. నానా,
నేను నీలా గేజ్ బార్ అనుకుంటున్నావా? నేనేంటి, నా వయసు ఏంటి? గ్లాసులు మారిపోయి ఉంటాయి. ఏ రాణి, వీళ్ళు చక్కెర తీసుకురావే. వీడొకడు పెద్ద హింసగాడు. చక్కెర ఉప్పు ఏంటి అనుకుంటా. అస్సలు హింస అంటున్నావు? త్వరగా తీసుకురా. అది కాదురా, నాకు తెలియక అడుగుతాను. చక్కెర తక్కువ తాగితే బాడీలో ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఏంట్రా గోపి, అప్పుడే నిద్ర లేచావు? వీళ్ళ అరుపులుగా? గోపి ఏమైందిరా? రాత్రి హఠాత్తుగా అక్కడికొచ్చి పడుకున్నావు.